నా పేరు సీతమాలక్ష్మి. నేను చిన్న సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నా. కష్టాలు ఎన్నున్నా కనిపించకుండా నవ్వడం ఇక్కడే నేర్చుకున్నా. అమ్మా నాన్న ఎవరూ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. నేను అక్క శివాని. సీత అక్క, లోపల నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేయి. సరే అక్క. సీత, నీకోసం నీ ఫేవరెట్ ఉప్మా చేస్తాను, వెళ్ళి రెడీ చేసి వచ్చేసేయి. ఓకే అక్క. ఉప్మా ఏంటి ఫేవరెట్ అనుకుంటున్నారా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అనుకున్నంత గొప్ప జీవితం ఏం కాదు, ఉన్నంతలో సర్దుకుపోవాలి. దేవుడా, నాకు పెద్దగా కోరికలేం లేవు. కిరాణా కాక దగ్గర 3 లక్షలు చిట్టి లేపాలి, అక్క పెళ్ళి జామ్ జామ్ చేయాలి, అక్కకి మంచి మొగుడు రావాలి. ఇది జరిగేలా చూడు స్వామి, నాకంతే చాలు. స్వామి, నా బతుకు సేల్స్ బాయ్ నుంచి సేల్స్ మేనేజర్ అయ్యేలా చూడు తండ్రి. శాలరీ సరిపడలేదు. అలాగే ఆ రామయ్యకి సీతమ్మని ఎత్తుకుపెట్టినట్టు ఈ రాముడికి కూడా ఒక సీతమ్మని ఎత్తుకుపెట్టు స్వామి. ఫ్రీగా ఏమొద్దు. నీ స్వామి శ్రీరామనవమి రోజు పానకం స్పాన్సర్ చేస్తా. సీత, సీత. అక్క, అన్నం తిందుగానరా. అదేంటక్క ఉప్మా చేస్తా అన్నావు? అది ఓ, సరుకులు అయిపోయా అన్నావు కదా. సరే అక్క, ఈరోజు జీతం వస్తుంది, నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తాను, సరేనా? పర్లే సీత, రాధక్క జాకెట్ కుట్టాను, రేపు డబ్బులు ఇస్తా అంది, నేను తీసుకొని వస్తాలే. నేను చెప్పా కదా నీకు వచ్చిన డబ్బులు నువ్వు ఎక్కడా వాడొద్దని. నేను తెస్తాను, సరేనా? సరేనా? సరే, దా తిను. ఇంక చాలు. ఒక్క ముద్ద తినే సీత, ఒక్క ముద్ద. ఓకే అక్క, జాగ్రత్త, సరుకులు నేను ఇస్తాను. సీత, బాక్సే మొత్తం సరే అక్క, తినేసి జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. సీత, రెంటేమైంది? సార్ అది నాకు జీతం ఇంకా రాలేదు, రాగానే ఇచ్చేస్తాను. ప్రతి నెల ఇలాగే చేస్తున్నావు, మా కష్టంగా ఉంది. లేదు సార్, ఖచ్చితంగా ఇచ్చేస్తాను, ప్లీజ్ ఏం అనుకోవద్దు. సరే అమ్మా, వచ్చే నెల 5 లోపు ఇవ్వకపోతే ఖాళీ చేసేయండి. ప్రతి నెల ఎదవ సాకులు, ఇగ్గుండాలి కొంచెమైనా. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ బిల్ 100 రూపీస్ అయింది. థ్యాంక్ యూ సార్. సార్ బిల్ 200. థ్యాంక్ యూ సార్. ఓ, సరుకులు అయిపోయా అన్నావు కదా. వచ్చే నెల 5 లోపు ఇవ్వకపోతే ఖాళీ చేసేయండి.
సార్ మీ బిల్ 1600 అయింది. 1600 ఎందుకంత? సార్ మీరు తీసుకున్న ఐటమ్స్కి సార్ అంతే అయింది. సార్ మీరు తీసుకున్న ఐటమ్స్కి సార్ అంతే అయింది. నేను ఒకటే ఆయిల్ డబ్బా తీసుకున్నా, మీరు రెండింటికి బిల్ ఎందుకు వేసారు? ఏమైంది సార్? చూడండి, నేను ఒకటే తీసుకుంటే మీ వాళ్ళు రెండింటికి అమౌంట్ వేసారు. అంటే మేము ఎలాగో చెక్ చేసుకోం కాబట్టి ఎంత పడితే అంత దోచేద్దామని చూస్తుర్రా? సార్ అది కంగారులో ఒకసారి ఇవ్వండి సార్, నేను చెక్ చేస్తాను. ఏంటమ్మా కంగారు, నేను చెక్ చేసుకున్న ఒకటి సరిపోయింది. లేదంటే జనాల దగ్గర ఎంత పడితే అంత దోచేద్దామని చూస్తున్నారా? ఏ సీత, బుద్ధుందా లేదా? చూసుకోవాలి కదా. ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇలా ఎంతమందిని మోసం చేశారో ఏంటో మీరు. సీత, సార్ కరెక్ట్ బిల్ ఇవ్వు. అలాగే సార్. ఏం ఫ్రాడ్ చేస్తారా మీరు అసలు? ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఏదో కంగారులో. చాలే. హే, బ్రెయిన్ ఎక్కడ పెట్టి పని చేస్తున్నావు? కళ్ళు దొబ్బాయా? సరిగా పనిచేయడం తెలీదా? అదేదో ఆలోచిస్తూ. సారీ సార్. ఏంటి సారీ? ఆయన చూసావు ఎలా మాట్లాడుతున్నాడు? నా పరువు తీయడానికే వచ్చావా? నువ్వు ఇలా చేస్తే నా షాప్ మూసుకోవడమే. సారీ సార్. ఎవరికి కావాలి నీ సారీ? జీతం కోసం అయితే ఓ ఎగేసుకొని వస్తారు, పని చేయడం మాత్రం రాదు. ఎందుకు వస్తారమ్మా మా ప్రాణానికి? కళ్ళు నేల మీద కాదు, సిస్టమ్ ముందు పెట్టు. పో, అక్కడ సామాన్లు ఉన్నాయి, వెళ్ళి సర్దు. అలాగే సార్. అన్న నమస్తే. అన్న ఈ బిల్ ఇమ్మన్నారు. నెక్స్ట్ మంత్ స్టాక్ వస్తుందని చెప్పారన్న. ఓకేనా? లోపల స్టాక్ ఒకసారి చెక్ చేసుకుని వస్తా. సరేనా? అన్న కొత్త స్టాక్ ఈవినింగ్ వస్తుందన్నా. రేపు డెలివరీ చేసేస్తా. సరే అన్న. సరే అన్న, తప్పకుండా అన్న. నేను మళ్ళీ కాల్ చేస్తా అన్న. చేసేసారుగా. హలో, ఇవ్వండి. ఏంటండి బియ్యం అన్ని అలా పోసేశారు? సారీ అండి, చూసుకోలేదు. సారీ తర్వాత, ముందు ఇవన్నీ ఎత్తండి. మా సార్ చూసారంటే తిడతారు. సరే అండి. బాబు, ఎత్తవయ్యా, ఏం చూస్తున్నావు? సారీ అండి. ఎత్తు, ఫాస్ట్గా ఎత్తు. ఎత్తుతున్నా. అమ్మయ్య, అయిపోయింది. సారీ అండి, నా వల్ల మీకు పని పడింది. నేను చూసుకోకుండా అలా. మరి అలా ఎలా అండి? చూసుకోవాలి కదా, తినే బియ్యం కదా. అవును, కానీ సారీ అండి. సారీ దేనికిలేండి, ఎలాగో ఎత్తేసాం కదా. మళ్ళీ నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికండి? నేను చేసిన తప్పుకి మీరు కష్టపడ్డారు, అంతేకాకుండా హెల్ప్ కూడా చేశారు కదా. అయ్యో. రామండి నా పేరు.
అయ్యో రామ్ గారు, ఇదేం పెద్ద తప్పు కాదులేండి. నేనేదో మా సార్ చూస్తారనే కంగారులో మీరేం ఫీల్ అవ్వకండి. సరే అండి. ఇంతకీ మీ పేరు? సీత, ఇక్కడే సేల్స్ గర్ల్గా వర్క్ చేస్తున్నాను. ఓ, నేను ఇక్కడే సామాన్లు డెలివరీ చేస్తూ ఉంటా. సరే అండి, నాకు కొద్దిగా పని ఉంది, చూసుకుంటాను. సరే అండి, కలుస్తూ ఉందాం. ఇక్కడేగా తిరుగుతుంటాను. సార్, అది శాలరీ ఇస్తా అన్నారు. ఓ, శాలరీ ఇవ్వాలి కదా. ఇదిగో అమ్మా నీ నెల జీతం. సార్, అదేంటి సార్ 10,000 ఇచ్చారు? మరి పోయిన నెలలో నువ్వు 3 రోజులు రాలేదు, 2 రోజులు మధ్యలో నుంచే వెళ్ళిపోయావు. పని కూడా సరిగ్గా చేస్తలేవు. నీ వల్ల నా కస్టమర్ల దగ్గర మొత్తం పరుగు పోతుంది. అంతకు మించి ఏమీ లేదు. సార్, అది అలా అంటే పోయిన నెల మొత్తం వచ్చాను కదా సార్, రాత్రులు కూడా ఉన్నాను. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, రెంట్ కట్టాలి, సరుకులు నిండుకున్నాయి. అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకునేది ఏం లేదమ్మా. నీకు నచ్చితే పని చేయి, లేదంటే వేరే పని చూసుకో. నిన్ను ఎవ్వడు బలవంతం పెట్టేది లేదు, సరేనా? సార్ సార్ హా బాబాయ్. ఈరోజు సాయంత్రం నీకు పెళ్లి చూపులు రా. పెళ్లి చూపులా? పెళ్లి రోజు సాగకూడదు. ఇప్పుడే ఆ, ఏం లేదు బాబాయ్. సరే, నాకు 4 గంటలకల్లా పని అయిపోతుంది. 5:30కల్లా వస్తా అని చెప్పండి. నాకు అడ్రస్ పెట్టండి. ఆల్రెడీ ఫోటో ఇంకా అడ్రస్ నీకు వాట్సాప్ చేశాను చూడు. ఫోటోనా? నేను చూస్తా బాబాయ్. ఆల్రెడీ షాప్లో సీతను చూశాను. సర్లే, పెళ్లి చూపులకైతే వెళ్దాం.